ఎక్కువ వాటర్ ఆల్రెడీ రిలీజ్ చేసాం. అది 11 శ్రీనివాసుడు చెప్పారా వచ్చారా 1 ఫీట్ ప్రకారం రిలీజ్ చేస్తే మాత్రమే హాఫ్ ఫీట్ ఇక్కడ లాస్ట్ టైం కూడా మనం చెప్పింది ఇక్కడ. ఇప్పుడు ఎంత ఉంది సార్? 12.1 చూసుకోండి. క్వాలిటీ ఆఫ్ వాటర్ అది కూడా స్టార్ట్ అయింది. నెక్లెస్ రోడ్ అని ఆ రోజు ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ అని పేరు పెట్టి ఈ ఏరియాని డెవలప్ చేయడం జరిగింది. ఆ రోజు 2014-19లో ఇది చాలా భయంకరంగా ఉండేది. అసలు ఈ పైకి ఎవరు రావడానికి వీలుండేది కాదు. ఇక్కడ చక్కగా అమ్మవారు ఎరగాలమ్మ టెంపుల్ ఉంది, చాలా పవిత్రమైన టెంపుల్. అందుకని ఆ రోజు చూసి యాక్చువల్గా నేను దీన్ని డెవలప్ చేయాలనే దాంతో ఒక డిపిఆర్ తయారు చేయమన్నాను. ఆ రోజు అధికారులు యాక్చువల్గా చేయడం జరిగింది. దాని మీద చక్కగా ఇదంతా డెవలప్ చేసాం. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. ఆ రోజు నొడాకి యాక్చువల్గా 30 కోట్లు యాక్చువల్గా శాంక్షన్ చేసాం. ఈ యొక్క నెక్లెస్ రోడ్ తోటే నెల్లూరులో కొన్ని పార్కులు, మంగళా తోట కావచ్చు, కోడూరుపాడు కావచ్చు, తర్వాత వచ్చి ఆదిత్య నగరు, పినాకిని, మాగుంట లేఅవుట్, జగదీష్ నగరు, పెద్ద చెరుకూరు, ఈ ఏరియాలో పార్కులకి ప్లస్ దీనికి కలిసి ఒక 30 crores శాంక్షన్ చేయించాం. దాంట్లో 24 crores ఖర్చు పెట్టి యాక్చువల్ వర్క్ చేశారు. అయితే ప్రభుత్వం పోవటం మిగతాది ఆగిపోయింది. అయితే ఇది యాక్చువల్గా phase 1, phase 2, phase 3 అని చెప్పాను. ఆ రోజు నేను చెప్పానంటే ఇప్పుడు phase 1 చేస్తున్నాం 30 crores. తర్వాత నెక్స్ట్ స్టెప్ phase 2 చేస్తాం. ఎందుకంటే phase 2 ఏంటంటే రివర్లో ఇంకా చేయాలని చాలా యాక్చువల్గా ఆలోచనలు ఉన్నాయి. అప్పుడు దీని యొక్క ఈ యొక్క చెరువులో చాలా యాక్టివిటీస్, వాటర్ యాక్టివిటీస్ అవన్నీ. అందుకని డీకే కాలేజీ వెనకాల సైట్లో వాళ్ళని అడిగి యాక్చువల్గా 1 acre 1.5 acre కూడా తీసుకున్నాం. వాటర్ స్పోర్ట్స్ పిల్లల కోసంగా వాటర్ స్పోర్ట్స్ పెట్టాలని 1 acre 1.5 acre ఆ రోజు యాక్చువల్గా తీసుకోవడం జరిగింది. అయితే ప్రభుత్వం పోవటం అవన్నీ ఆగిపోయినాయి. అయితే ఈ మధ్య మళ్ళీ కమిషనర్ గారు యాక్చువల్గా రూరల్ ఎమ్మెల్యేలతో కలిసి వేరే ఒక ప్రాజెక్టు చేయించారు. ఒక 50 crores ఒక ప్రాజెక్ట్ డిపిఆర్ తయారు చేయించారు. దాన్ని యాక్చువల్ ఇప్పుడే నాకు చూపించారు. దాన్ని రేపు ఎల్లుండి నేను మళ్ళీ అధికారులతో కూర్చొని, కమిషనర్ గారితో కూర్చొని దాని మీద డిస్కస్ చేసి దాని మీద ఎలా ముందుకు పోవాలి. ఎందుకంటే ఇట్లాంటి ప్రాజెక్ట్స్కి సెంట్రల్ గవర్నమెంట్ కూడా కొంత ఫండ్ ఇస్తుంది. వాళ్ళు ఎంత ఇస్తారు, మనం ఎంత ఇస్తారు అనే దాన్ని డిస్కస్ చేసి ఇట్లా మన ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ గారు తెలుగుదేశం ఎంపీ, ఆయన దగ్గర కూడా ఫాలోఅప్ చేసి కొంత సెంట్రల్ ఫండ్ తీసుకొచ్చి కొంత రాష్ట్ర ఫండ్ తీసుకొచ్చి దీన్ని ముందుకు పోవడం జరుగుతుంది. ముందుగా యాక్చువల్గా ఇక్కడ ఏదైతే పరిసర ప్రాంత చెట్టుతో కంప చెట్టుతో మలిసిన్నాయి, అదేవిధంగా నీళ్ళలో కూడా గుర్రపు ఏమంటారు దాన్ని గుర్రపు డెక్క యాక్చువల్గా అది కూడా క్లీన్ చేయాలి. దాన్ని కూడా ఎస్టిమేషన్ చేయించుకున్నాను. కొన్ని లైట్లు అలగటం వల్ల ఇమీడియట్గా చేయించుకున్నాను. అదే ఎన్టీఆర్ స్టాచ్యూ యాక్చువల్గా అది వంగిపోయింది, దాన్ని ఇమీడియట్గా రెక్టిఫై చేయమన్నాను. ఏదైతే ఇక్కడ వేసిన గ్రానైట్ కొన్ని యాక్చువల్గా డ్యామేజ్ అయినాయి, కొన్ని ఆ రోజు ఇన్కంప్లీట్గా ఉన్నాయి. వాటన్నిటికీ ఎస్టిమేషన్ చేస్తే ఇమీడియట్గా ఫస్ట్ వాటికి అమౌంట్ శాంక్షన్ చేయించి ఫస్ట్ ఈ బేసిక్ వర్క్ చేస్తాం. ఎందుకంటే ఖజానా ఖాళీగా ఉంది, ఖజానాలో డబ్బులు లేవు. మున్సిపల్ శాఖలో ఈరోజు 3,500 కోట్లు ఉంటే ఆ 3,500 కోట్ల సిఎఫ్ఎంఎస్ పోయి మొత్తం గత ప్రభుత్వం ఖర్చు పెట్టేసింది. పేరుకు 3,500 ప్రజలు కట్టిన వివిధ ట్యాక్సెస్, ఇంటి పన్ను కావచ్చు, కొడాయి పన్ను కావచ్చు, లేదా లేఅవుట్లు కావచ్చు, వీటి ద్వారా వచ్చిన అమౌంట్ 3,500 కోట్ల రూపాయలు. అది సిఎఫ్ఎంఎస్లో ఉందంటే అక్కడ పేరుకుంది, దాన్ని ఆల్రెడీ వారేశారు. అయినప్పటికీ ముఖ్యమంత్రి గారు అనుభవం ముఖ్యమంత్రి మనకు ఉండేది. ఆయన యాక్చువల్గా కొంత కేంద్ర ప్రభుత్వ సహాయం తీసుకోవడానికి కూడా అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారు. నేను కూడా మున్సిపల్ శాఖలో ఈ మధ్య
గత 15 రోజుల నుంచి, మంత్రి అయిన రోజు నుంచి కంప్లీట్గా ఈ యొక్క మున్సిపాలిటీస్, నగర పంచాయతీలు కావచ్చు, మున్సిపాలిటీస్ కావచ్చు, కార్పొరేషన్లు కావచ్చు, అదేవిధంగా అర్బన్ అథారిటీస్ కావచ్చు, గ్రీన్ కార్పొరేషన్ కావచ్చు, టిట్కో కావచ్చు, స్వచ్ఛాంధ్ర కావచ్చు, ఈ యొక్క పోర్ట్ఫోలియోస్ అన్నీ నా యొక్క ఆధ్వర్యంలో ఉన్నాయి. వాటిలో ఎంతెంత మనీ ఉంది, ఎలా చేయగలని యాక్చువల్గా డిస్కస్ చేస్తున్నాం. బహుశా నాకు ఇంకొక 15 రోజులు పడుతుంది ఎక్సైజ్. వీళ్ళందరితో అధికారులతో డిస్కస్ చేయడం, సిఎఫ్ఎంస్లో ఉండే క్యాష్ కానీ లేదా అకౌంట్లలో ఉండే క్యాష్ కానీ ఇవన్నీ ఇంకొక 15 రోజులు 20 రోజులకి ఒక క్లారిటీ వచ్చింది. వచ్చిన తర్వాత ఫస్ట్ మన దగ్గర ఉన్న మనీతో ఏదైతే ఫస్ట్ ప్రయారిటీ ముందు చేయాల్సిన వర్క్, తర్వాత చేయాల్సిన వర్క్, తర్వాత చేసి ఆ విధంగా చేస్తూ ముందుకు పోతాం. అయితే ప్రజలకు ఏదైతే మాట ఇచ్చామో ఖచ్చితంగా, ప్రత్యేకంగా నెల్లూరు ప్రజలకి ఎలక్షన్స్ ముందు ఏదైతే మాట ఇచ్చామో, ఏ పనులు అయితే 2014-19లో టేకప్ చేసి ఆగిపోయినాయో, అంటే అప్పుడు కొన్ని కంప్లీట్ చేసాం, కొన్ని ఆగిపోయినాయి. ఆ పనులన్నీ ఖచ్చితంగా టేకప్ చేసి కంప్లీట్ చేస్తామని మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తాం. మా 2014-19లో నెక్లెస్ రోడ్డుకి యాక్చువల్గా ఫేజ్ 1 యాక్చువల్గా డిజైన్ చేసాం. ఫేజ్ 1లో యాక్చువల్గా పిల్లలకి వాటర్ స్పోర్ట్స్ కూడా చేసాం. ఇక్కడ యాక్చువల్గా బోటింగ్ అనేది కూడా ప్లాన్ చేసాం. ఫస్ట్ ఆ ఫేజ్ 1 కంప్లీట్ చేసి తర్వాత ఫేజ్ 2కి వస్తాం. ఫేజ్ 1లో ఏం చేయలేదు కూడా మళ్ళీ అధికారులతో నేను కూర్చొని ఒకసారి డిస్కస్ చేసి ఫైనాన్షియల్ పొజిషన్ కూడా చూసుకొని ఫేజ్ 1 ఏదైనది కూడా మీకు మీ ద్వారా ప్రజలకి నిక్కచ్చిగా చెప్పి దాన్ని చేస్తూ ముందుకు పోవడం జరుగుతుంది.